ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆర్డీఓ వైవి ప్రసన్నలక్ష్మి విఘ్నేశ్వరుడు దంపతులు అమ్మవారి రజత వస్త్రానికి వెండి సమర్పించారు. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన, మహాతంత్ర పుష్పం మరియు సాయం సంధ్యాహారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. 2019 మే నెలలో 19వ తేదీన అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ సత్యనారాయణ తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజల ఇలవేల్పు దేవతగా వేయించింది. భక్తుల కోరికలు తీరుస్తూ భక్తుల పారి కొంగు బంగారమై వేయించినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు మరి ఈ రోజు శుక్రవారం సందర్భంగా విశేష అలంకారంలో దర్శనమిస్తున్నారు. మరి వేకువజాము నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించి ఉన్నారు. మరి ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, సప్త నదీ జలాలు, మరి అదేవిధంగా వివిధ రకాల పదరసాలతో పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. మూల విరాట్కు పంచహారతులు, సప్తహారతి, నక్షత్రహారతి, సింహహారతి, కుంభహారతి తదితర ఏకాదశ హారతి పూజా కార్యక్రమంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాని సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 2019 మే 19న ఆలయ ప్రతిష్ఠ నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అమ్మవారికి ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి సుమారు 25 కేజీల వెండి చీర తయారు చేయించేటటువంటి అత్యంత బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది.